అంటే ఓటు వేసేవాళ్ళు ఎటువంటి అంశాలను పరిగణలో తీసుకోవాలి? నాయకుని బట్టి ఓటు వేయాలా, పార్టీని బట్టి ఓటు వేయాలా, మేనిఫెస్టో చూసి ఓటు వేయాలా? ఇక్కడ ఒకదాన్ని బట్టి కాదనమ్మా, సందర్భాన్ని బట్టి. ఇప్పుడు ఎన్నికల్లో సందర్భాన్ని బట్టి, అప్పటి ఉన్న సమస్యలను బట్టి, ఈ సమస్యల్ని పరిష్కరించడానికి చిత్తశుద్ధి ఉన్న నాయకుడు అవ్వచ్చు, చిత్తశుద్ధి ఉన్న పార్టీ అవ్వచ్చు, మేనిఫెస్టోలు అవ్వచ్చు. ఈయన సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి, ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏమేమి ప్రజా సమస్యలు ఏమున్నాయి, ఈ ప్రజా సమస్యలకి ధీటుగా వాటి పరిష్కారం చూపగల నాయకుడు ఎవరు, లేదా పార్టీ ఎవరు, ఈ నాయకుడు మన కాన్స్టిట్యున్సీలో సమస్యలు ఈ నాయకుడైతే గట్టిగా చేయగలడు అని అనుకుంటే ఆ నాయకుడిని. అలా కాదు, ఇన్ జనరల్ పార్టీ చాలా దాని పార్టీ యొక్క మేనిఫెస్టో కానీ, పార్టీ యొక్క నైతిక ఇది కానీ చాలా పకడ్బందీగా ఉంది. ఈ పార్టీని ఎన్నుకుంటే మనకు రాష్ట్రానికి, మన నియోజకవర్గానికి బాగా ఉంటుంది అని అనుకున్నప్పుడు పార్టీ. మేనిఫెస్టో అనేది చెప్తూ ఉంటారు. ఇవాళ మేనిఫెస్టో విలువలు పోయినాయి. ఎందుకంటే మేనిఫెస్టోలో ఇప్పుడు జగన్ మేనిఫెస్టోలో చెప్పి 90% చేశాడు. చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పి ఒకటి కూడా చేయట్లేదు. సో మేనిఫెస్టో కనుక విలువ పోయింది యాక్చువల్గా. కనుక ఇక్కడ ఏంటంటే ప్రజలు అసలు ఓటు ఎందుకు వేయాలి అంటే డబ్బులు తీసుకోకుండా, సారాకి డబ్బులకి అమ్ముకోకుండా ఓట్లు వేస్తే, ఆ పరిస్థితి వస్తే అప్పుడు మీరు చెప్పే ప్రశ్నకి సమాధానం చెప్పచ్చు. అసలు ఇప్పుడు ఏమీ లేవు, ఇవన్నీ ఉట్టి మాటలుగా ఉన్నాయి. డబ్బులకి వీటికి వేసే పరిస్థితి ఎక్కువైపోయింది. అది అందుకని ఒక ఎలక్షన్కి కోట్లు అవుతున్నాయి. ఒక ఎమ్మెల్యే ఎలక్షన్కి కొన్ని కోట్లు, ఎంపీ ఎలక్షన్ అంటే 100 కోట్లు, ఇట్లాగూ ఇంత దారుణమైన ఖర్చు మరి ఆ ఖర్చు పెట్టినవాడు సంపాదించడం నెక్స్ట్ వచ్చి. కనుక ప్రజల్లో కూడా చైతన్యం కావాలి. ఓటుకి నమ్ముకోకుండా మేనిఫెస్టో ఇది చూసి నాయకుడా, పార్టీనా, ఎవరు చిత్తశుద్ధితో ఉన్నారు, ఎవరు నిజాయితీగా పనిచేయగలరు, ఎవరు నిజాయితీగా ప్రజా సమస్యలు పరిష్కరించగలరు అని మాత్రమే ఆలోచించి ఓట్లు వేస్తే దేశం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది. కానీ ఇంకా ఆ పరిస్థితి లేదు. అది రావాలని కోరుకుంటాం. వాళ్ళు కొంతమంది ఎప్పుడు కూడా ఒకే పార్టీకి బద్దులై ఉంటారు. ఆ పార్టీలో నాయకులు చేసినా చేయకుండా అదే పార్టీకి ఓటేస్తూ ఉంటారు. లేదు, అంతవరకు ఆ రోజు లేవు. ఇప్పుడు ప్రస్తుతం అనుకుంటామే తప్పితే ఇప్పుడు డబ్బులకి ఓట్లు, అబద్ధాలకి భ్రమలోకి వెళ్ళిపోయి ఓట్లు పడిపోయినాయి. ఉదాహరణకు ఆంధ్రాను తీసుకోమ్మా. ఆంధ్రాలో చంద్రబాబు అది ఇస్తాను ఇది ఇస్తాను, ఆయన నోటితోటి సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోద్దన్న నోటితోటి ఆ గత ప్రభుత్వం ఇస్తే 2 రెట్లు ఇస్తానన్నాడు. ప్రజలు నమ్మారు, ఆశపడ్డారు, నమ్మారు. ఇవాళ ఇవ్వట్లేదు. ఏం చేస్తారు? చేతులు కాలినా కాకులు పట్టుకున్నట్టు ఇలా అవుతున్నాయి. ఇవాళ పరిస్థితులు ఎట్లా ఉందంటే ప్రజలు ఒక భ్రమలోకి తీసుకెళ్ళి, ఎవడైతే బాగా భ్రమలోకి తీసుకెళ్ళగలడో, ఎవరైతే ఏ పార్టీ అయితే భ్రమలోకి తీసుకెళ్ళి వాళ్ళు చక్కగా అబద్ధాలు చెప్పి నమ్మించగలరు, వాళ్ళ గెలిచే పరిస్థితి ఉంది. అదే మరి జగన్ సంక్షేమ పథకాలు అందరూ దేవుడు మాకు ఇంట్లో కూర్చొని ముసలాళ్ళు అందరూ మాకు బావ పెట్టాడు అవి పెట్టాడు అన్నారు. ఏమైంది? డబ్బులకి, ఈ ఆశకి, భ్రమలకి పడిపోయారు. సో ప్రజల్ని కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణ అంతే. మార్పు అని చెప్పి ఒక మాటతోటి అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మారు అబద్ధాలని. మార్పు సరే 10 సంవత్సరాలు ఇచ్చాం కదా, ఈయనకి ఇద్దామని మార్పు అని ఇచ్చారు. ఏమైంది వాళ్ళ తెలంగాణలో? రేవంత్ రెడ్డి లాంటి ఒక వర్స్ట్ ప్రభుత్వం ఇంతవరకు ఎవరికి చూడాలి తెలంగాణ ఏర్పడినాక. సో ఇవన్నీ ప్రజల్లో కూడా అందరిలోనూ మార్పు రావాలమ్మా. ఒక్క రాజకీయ నాయకులు వాళ్ళలో కూడా ప్రజల్లో కూడా మార్పు కావాలి. నేను కోరుకునేది ప్రజల్లో కూడా ఆ చిత్తశుద్ధితోటి కేవలం ఏదో ఆ ఎలక్షన్ అప్పుడు ఇచ్చే డబ్బుల కోసం కాకుండా మేము ఇతరత్ర అన్నీ ఆలోచించి చేసే పరిస్థితి రావాలి. అది వచ్చిన రోజు మీడియా కూడా దానికి తోడు అవ్వాలి. మీడియా కూడా దానికి దోహదపడాలి ఈ మార్పు తీసుకురావడానికి. అది వచ్చిన రోజు మనం ఎన్ని ప్రశ్నించుకోవచ్చు. అంటే మేనిఫెస్టో ఇస్తున్నారు కానీ అమలు చేయట్లేదని చెప్తున్నారు కదా చాలామంది. అంటే అది మేనిఫెస్టో ఈ మార్పు అనేది ఇక్కడ రావాలంటారా? అంటే కాన్స్టిట్యూషన్లో కానీ సవరణలో, ఎన్నిక సవరణలో, జమిలి ఎన్నిక సవరణ కాదు,
మేనిఫెస్టోని అమలు చేయకపోతే వాళ్ళ సభ్యత్వం రద్దు అయిపోయే ఇలాంటి సభ్యత్వం రద్దు కాదమ్మా. మేనిఫెస్టో చెప్పిన మేనిఫెస్టో అమలు కాకపోతే కాల్ బ్యాక్ అనే స్కీమ్ కావాలి. ఎవరైతే ఓటేసి గెలిపించారో వాళ్ళే ఇతడు ఈ పార్టీ వద్దు మోసం చేశారు అని కాల్ బ్యాక్ సిస్టమ్ వస్తే అప్పుడు భయం భక్తి ఉంటుంది. ఈ కాల్ బ్యాక్ సిస్టమ్ లేనంతకాలం ఏమిటి, ఏదో ఒకటి చెప్పి గద్దె ఎక్కటమే. గద్దె ఎక్కినాకే తర్వాత 36 కారణాలు చెప్పుకుంటారు. లంకె బిందులు ఉన్నాయనుకున్నాం, ఇక్కడ ఏమి లేవని ఒకడు, అప్పుడు అన్నాను కానీ ఇప్పుడంతా ఏమి ఖజానాలో డబ్బులు కనపట్టలేదని ఒకళ్ళు. ఇట్లా ఎన్నికల ముందు తెలియదు అవన్నీ, ఎన్నికలైనాక ఆ మాటలు మాట్లాడతారు. ఇవన్నీ పోవాలంటే ప్రజలు అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజలే ఈ నిర్ణయం తీసుకొని ఈ రకంగా ఆలోచన చేసి దానికోసం పట్టుబట్టాల్సిన అవసరం ఉందంటారా? 100% ప్రజలు అప్రమత్తమై దీనికోసం పట్టుబట్టాల్సిన అవసరం ఉంది. ఎన్నికలలోప్పుడే ఇది కనుక మీరు అమలు చేయకపోతే మిమ్మల్ని మీరు రిజైన్ చేయాలి అనే ఒక ఇది ప్రజలకు ఇస్తే అధికారం అప్పుడు బాగుంటుంది. అంటే ఓటు వేయడం కోసం మీరు అంటే ప్రజలకు ఇచ్చే సలహా ఏంటంటే ఏం చూసి ఓటు వేయమని చెప్తారు? నేను ప్రజలకు ఇచ్చే ఓటు ఏం చూసి అంటే ఒక్కళ్ళు కాదు, నాయకుడు అవ్వచ్చు, మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న క్యాండిడేట్లు ఎవరు అవ్వచ్చు, ఎవరు పనిచేస్తారు బాగా అనుకుంటారు వాళ్ళు, పార్టీ అవ్వచ్చు, పార్టీ చిత్తశుద్ధిగా ఉంది పార్టీ అవ్వచ్చు, లేదు మేనిఫెస్టో పవర్ఫుల్గా ఉంది దీన్ని చిత్తశుద్ధి అమలు చేస్తారని నమ్మకం వారు కావచ్చు. ఈ 3 పాయింట్లు అవసరమైన పాయింట్లు. ఈ మూడింటిలో మోసం జరగకుండా చూడాలంటే కాల్ బ్యాక్ జరగాలి. కాల్ బ్యాక్ అనే హక్కు ఓటర్కి కావాలి. అది ఉన్నప్పుడే ఇప్పుడు ఓటర్ని మనం తప్పుపట్టలేము. ఆయా సందర్భంలో ఆయా కాలంలో ఒక ఆశకు లోన్ అవుతారు. ఎందుకంటే మనకి మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, లో క్లాస్ ఎక్కువ కనుక ఆశకు లోన పడతారు. ఏదో వస్తుంది, ఏదో ఇస్తారు అంటున్నారు కదా, ఇస్తే రూపాయి వస్తే సంతోషమే కదా, అది ఆశ పడతారు పాపం వాళ్ళకున్న ఇబ్బందులను బట్టి. దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు రాజకీయ నాయకులు. ఇక్కడే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే కులాల ప్రకారం వాళ్ళు ఎవరి కులానికి వాళ్ళే ఓట్లు వేసుకుంటున్నారు అంటారు. అది కరెక్ట్ కాదులేము, అది కరెక్ట్. ఇప్పుడు అలా అనుకుంటే చంద్రబాబు కులానికి, సామాజిక వర్గానికి ఓట్లు ఎంత 8% ఉంది. మరి అధికారంలోకి ఎలా వచ్చాడు? జగన్ వాళ్ళ రెడ్డి కుల వర్గానికి 6% ఓట్లు ఉన్నాయి. వాళ్ళు ఎలా అధికారులు వచ్చారు? కుల ప్రాతిపదిక మీదే అనేది కరెక్ట్ కాదు. అంటే ఉంది, కులాలను బట్టి వీళ్ళు విభజించి సీట్లు ఏ కులానికి ఇవ్వాలి, ఈ కాన్స్టిట్యున్సీలో ఈ నియోజకవర్గంలో ఈ కులపోళ్ళు ఎక్కువ ఉన్నారు కనుక అతనికే సీట్ ఇవ్వాలి. ఇవన్నీ కులాలను బట్టి సీట్లు ఇవ్వటము, కులాలను బట్టి ఓట్లు వేయటము అనేది చాలా దారుణమైన, దరిద్రమైన విధానం. అది ఓటర్లు మారాలి, ప్రభుత్వాలు మారాలి, పార్టీలు మారాలి. ఈ విషయంలో కులాన్ని బట్టి సీట్లు ఇవ్వకుండా ఆ కాన్స్టిట్యున్సీలో మంచి వ్యక్తి ఎవడు, చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి ఎవడు, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి ఎవడు, ఇలా ఆలోచించి పార్టీ సీట్లు ఇస్తే బాగుంటుంది. పార్టీలు కూడా మన దౌర్భాగ్యం ఏంటంటే పార్టీలు కూడా ఈ కాన్స్టిట్యూన్సీ ఈ కులాలు ఉన్నారు ఎక్కువ, వాళ్ళకి ఓటు, ఈ కులాలు రెచ్చగొడుతున్నారు. మీ కులపాడు ఉన్నాడు మీరు గెలిపించుకోండి అని. ఈ దరిద్రపు అలవాటు అవుతుంది. దేశం వెనక్కిపోయే విధానం, ఇది ముందుకు పోయే విధానం కాదు. దీనికి పార్టీలు ఆలోచించాలి, పాత్రికేయులు ఆలోచించాలి, ప్రజలు ఈ కులాన్ని బట్టి కాకుండా శక్తివంతుడైనవాడు, నిజాయితీ ఉన్నవాడు, ప్రతిభావంతుడైన వాడు, విషయ పరిజ్ఞానం ఉన్నవాడు, మన కాన్స్టిట్యూన్సీ గురించి మొత్తం తెలిసినవాడు అన్నవాడిని ఎన్నుకుంటాం మొదలు. ఇప్పుడు ఎక్కడో ఉంటాడు వాడు, వేరే అసలు ఆ కాన్స్టిట్యూన్సీగా అంతకుముందు ఇల్లు కూడా ఉండడు. అలాంటి వాడిని తీసుకొచ్చి పార్టీ ఆ కాన్స్టిట్యూన్సీలో పెట్టేస్తారు. ఆ కాన్స్టిట్యూన్సీ ముందు వెనకలు తెలీదు, దాంట్లో సమస్య తెలీదు ఆ వ్యక్తికి. కాకపోతే కుల ప్రాతిపదిక మీద అతను తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఇప్పుడు అతను గెలిస్తే అతనికి ఆ కాన్స్టిట్యూన్సీ యొక్క లోటుపాట్లు ఏంటి, మంచి చెడులు ఏంటి, ఏం కావాలి వాడికి ఏం తెలుసు? అంతవరకు మొహం కూడా చూస్తుంటారు. ఆ కాన్స్టిట్యూన్సీ కేవలం కుల ప్రాతిపదిక మీద తీసుకొచ్చి అక్కడ నుంచోబెడుతున్నారు. ఇవన్నీ చాలా దౌర్భాగ్యమైన అలవాట్లు, హ్యాబిట్లు ఈ పార్టీలకి, ప్రభుత్వాల విషయంలోనూ ఈ చేయాలి. కులం పేరు మీద ఓటు అడగటాన్ని తప్పు అంటున్నారు కానీ జరుగుతున్నది అదే. కులం పేరు మీద ఓటు అడగదు, మతం పేరు మీద ఓటు అడగదు అని ఉండే నోటి మాటగా స్లోగన్గా ఉంది. ప్రాక్టికల్గా జరుగుతున్నది అదే. కులం పేరు మీద, మతం పేరు మీద ఓట్లు అడుగుతున్నారు. అలాగే వేస్తున్నారు ప్రజలు.
ఇంకెవరిని తప్పు పట్టాలి మనం? కనుక అది ఒక విషస్గా ఉంది. ఇట్లా అటు నుంచి ఇటు నుంచి అటు మొత్తం ఒక విషస్గా అల్లుకుపోయి ఉంది ఇది ఈ పరిస్థితి. అది మారాలంటే మొత్తంలోనే మార్పు రావాలి. మీలాంటి పాత్రికేయుల్లో మార్పు రావాలి, ఛానల్స్లో మార్పు, దాని మీద డిబేట్లు పెట్టాలి. అప్పుడు ప్రజలకి ఒక అవేర్నెస్, ఇది కరెక్ట్ కదా, మన 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 కాన్షియస్ గురించి బాగా తెలిసినవాడు, సమస్యలు తెలిసినవాడు మనం పెట్టుకోవాలి. కానీ ఎక్కడి నుంచి వచ్చి కులం పేరు మీద వాడు వచ్చేస్తే వాడిని ఎన్నుకుంటే ఎట్లాగూ అనే ఆలోచన కూడా ప్రజల్లో కలిగించాలి.